कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। పరమేశ్వరుని కటాక్షం అందరికీ లభించాలని కాంక్షిస్తూ ఈరోజు భగవద్గీత పై మనము ముందు చర్చించుకున్న వాటికి మరింత పొడిగింపుగా కొన్ని విషయాలు చర్చించుకుంటూ కొన్ని శ్లోకాలు అందులో ఉన్నటువంటి 700 శ్లోకాలు 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి 700 శ్లోకాలని వివరంగా మనం ఒక్కసారి తలుచుకొని చర్చించుకొని అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి దానిని మన యొక్క ఆచరణలో 100కి 100 పాళ్ళు పెడితే ఆ భగవద్గీత యొక్క సార్థకత, కృష్ణుని యొక్క ఉపదేశములోని సార్థకత విజయోత్సవంగా విజయవంతంగా అవుతుంది. మనందరి జీవితాలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తూ భగవద్గీత ఆ వేద విజ్ఞాన సారాంశమైనటువంటి భగవద్గీతని మనము ఈరోజు ప్రథమ అధ్యాయంలో అర్జున విషాద యోగంతో ప్రారంభం చేద్దాం. భగవద్గీత ఒక విచిత్రమైన సంఘటనలో సందర్భంలో జనించింది. ఒక మూల యుద్ధం, కురుక్షేత్రంలో సంగ్రామం జరుగుతోంది. ఆ సంగ్రామం జరుగుతున్న సమయంలో అర్జునునికి వచ్చినటువంటి ఒక విషాదము, ఒక తటపటాయింపు, ఒక రకమైనటువంటి నిర్వేద స్థితిని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు, రథసారథ్యం వహించిన శ్రీకృష్ణుడు ఏ విధంగా కర్మాచరణ చెయ్యాలి అనేది చెప్పి అర్జునుని యొక్క సందేహాన్ని పోగొట్టుకోవడానికి, యుద్ధ ఉన్ముఖుడిని చెయ్యడానికి తాను బోధించాడు. ఇక్కడ అంతరార్థం ఏమిటంటే, పరమాత్ముడు కృష్ణుడి రూపంలో అవతరించి జీవాత్మకి, మనకి, మనందరికీ మన జీవితంలో మనకు అనుకున్న కష్టాలు, అనుకోని కష్టాలు, పొరపాటు వల్ల వచ్చినటువంటి సమస్యలు, అనుకోకుండా వచ్చిన సమస్యలు, వీటన్నిటిని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనేది చక్కగా సూటిగా అర్థమయ్యేలాగా ఆచరణాత్మకంగా బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశమే భగవద్గీత. ఇందులో మొదటి శ్లోకము ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది. ఇక్కడే ఒక చక్కటి టెక్నికల్ పాయింట్ ఉంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు. పాండురాజు పరంపదించాడు. పాండురాజు కుమారులు పాండవులు 5. వీరు దుర్యోధను చేత అవమానింపబడ్డారు, మోసగింపబడ్డారు, అరణ్యవాసం చేశారు, అడిగిన రాజ్యం ఇవ్వకపోతే యుద్ధానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు పాండవులకు ఎవరు? పెద్దనాన్నగారు, అంటే గార్డియన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆ ధృతరాష్ట్రుడు ఎలా ఉండాలి? తన కుమారులు 100 మందిని ఎంత ప్రేమిస్తాడో అంత స్వచ్ఛమైన ప్రేమని, నిష్కల్మషమైన ప్రేమని, త్యాగముతో నిండిన ప్రేమని పాండవుల మీద కూడా చూపించాలి కదా. చూపిస్తేనే గార్డియన్ అవుతారు.
ఎందుకంటే ఆ పాండవుల తండ్రి లేనప్పుడు పెదనాన్నగారే చూడాలి మంచి చెడు అంతా. కానీ ధృతరాష్ట్రుడు ఈ ఫస్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని అడిగాడు. ఇందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న దాంట్లో భగవద్గీత సారాంశం ఉంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, నీ శరీరానికి ధర్మం చేయి, నువ్వు ఉన్న ప్రదేశానికి ధర్మం చేయి అని చెప్పారు. అది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామకాహ పాండవాశ్చైవ. మామకాహ అంటే నా వాళ్ళు, కౌరవులంతా ఆయన వాళ్ళు, మరి పాండవులు పరాయి వాళ్ళ. పాండవాహ అని విడదీసి చెప్పాడు. అలా చెప్పచ్చా? ఇక్కడ ఏమిటంటే ధృతరాష్ట్రుడు స్వార్థపరుడుగా వ్యవహరించాడు. అందుకని వ్యాస మహర్షి అసలు పేరు పెట్టడంలోనే ధృతరాష్ట్రుడు అన్నాడు. ఎంత గొప్ప గొప్ప సందేశం అవుతుంది. ధృత అంటే ధరింపబడిన, రాష్ట్రుడు తమోగుణ భారము కలిగినవాడు. ధృతరాష్ట్రుడు, ధృత ధరింపబడిన, వహింపబడిన, రాష్ట్రుడు తమోగుణ భారము కలిగినవాడు. ఆయన సత్వరజస్తమో గుణాల్లో తమో గుణంతో నిండిపోయి ఉన్నాడు, తమో గుణంలో మునిగిపోయి ఉన్నాడు. తమో గుణం అంటే నేను, నాది, నేనే, నా వాళ్ళు, నేను, నా వాళ్ళు, మేమే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు. ప్రపంచంలో ఎవరు అక్కర్లేదు, ఎవరికి శ్రేయోభిలాష్ కాదు, తన వాళ్ళే, తనే పక్కా స్వార్థపరుడు అనమాట. మోస్ట్ సెల్ఫిష్ పర్సనాలిటీ. అందుకని ఆ పేరు ఏం పెట్టారు? ధృతరాష్ట్రుడు. వ్యాస మహర్షి పేర్లు పెట్టడంలోనే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆయన కుమారుడు దుర్యోధనుడు. దుర్ చెడు మార్గములో యోధనము, యుద్ధము చేయుట. దుర్యోధనుడు చెడు మార్గంలో యుద్ధం చేసేవాడు దుర్యోధనుడు. ఈ పదాన్ని బట్టి చూస్తుంటే మనం ఎలా ఉండకూడదు, ఏ గుణాలు మనకు ఉండకూడదు, ఏ గుణాలు మనకుంటే మంచిది, శ్రీకృష్ణుని ద్వారా వ్యాస మహర్షి చెప్పాడు. ఎంత గొప్పగా టెక్నికల్గా సాంకేతికంగా మనకి చెప్పాడు. చూడండి, మనం ధృతరాష్ట్రులం కాకూడదు, ధర్మరాజులం కావాలి. పాండురాజు తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉండడం అంటే సత్వగుణ ప్రధానమై ఉండాలి మనం. అంతేగాని రజోగుణ తమో గుణాలకి లొంగిపోకూడదు. వీ షుడ్ బి బియాండ్ దీస్ వీక్నెసెస్. అందుకని గుణ అతీతులం అయి ఉండాలి మనం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక స్వార్థ గుణం ఉండకూడదని మొట్టమొదటి శ్లోకంలోనే మనకి అర్జున విషాద యోగంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఓ సంజయ, ఏం చేశారు వాళ్ళు అని అడిగాడు. ఇక్కడ మనకు వచ్చిన గొప్ప టీచింగ్ ఏంటంటే మొట్టమొదటి శ్లోకంలోనే మనం అనుకున్న ధర్మక్షేత్రే క్షేత్రే ధర్మగురు వాళ్ళ పక్కన పెడితే మామకాహ అనేటటువంటి ఐడియా మనకు ఉండకూడదు, నేను అని ఉండకూడదు. ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకున్నాం అనుకోండి, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం పూజ అయిపోగానే. పెద్దలు ఏమంటారు మన చేత పూజలు చేయించిన వాళ్ళు? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోక కళ్యాణమస్తు. అందరూ బాగుండాలి, లోకాలంతా బాగుండాలి, అన్ని లోకాల్లో ఉన్న జీవులు బాగుండాలి, మానవులమే కాదు అన్ని జీవరాశులు బాగుండాలి. సమస్త సన్మంగళాని భవంతు, అందరికీ మంగళమే, శుభమే జరగాలి, ఎవరికి అశుభం జరగకూడదు. లోక కళ్యాణం వస్తు, లోకమంతా కళ్యాణమయంగా శుభప్రదంగా ఉండాలి. మన యాంబిషన్ ఎలా ఉండాలి, మన మోటివేషన్ ఎలా ఉండాలి, ఇంటెన్షన్ ఎలా ఉండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండడం అందరిలో ఒక గొప్ప రహస్యం ఏంటంటే ఆ అందరిలో మనం కూడా ఉంటాం. కాబట్టి అందరూ బాగున్నప్పుడు అందరితో పాటు మనం కూడా ఆటోమేటిక్గా బాగుంటాం. ఇక మనం ప్రత్యేకంగా మేము బాగుండాలి, మేము బాగుండాలి అనుకోవడం ఎందుకు? దట్ ఈస్ ఫూలిష్నెస్. చూసారా, మొట్టమొదటి శ్లోకంలోనే మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ. వద్దు, మామకాహ కాదు, అందరూ బాగుండాలి. మామకాహ అంటే నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు. అది సెల్ఫిష్నెస్, స్వార్థం ఉండకూడదు అని ఫస్ట్ శ్లోకంలో మనకి ఇండైరెక్ట్గాను చెప్పారు, డైరెక్ట్గాను చెప్పినట్టు అయింది. ఇది
భగవద్గీతలో అర్జున విషాద యోగంలో మొదటి శ్లోకం. అప్పుడు సంజయ ఉవాచ, దీనికి జవాబుగా సంజయుడు ఎవరైతే ఆ మొత్తము యుద్ధాన్నంతటినీ కూడా చూసి మొత్తం మొదటి నుంచి చివరి వరకు అర్థం చేసుకొని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడో ఆయన ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏమన్నంటే, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అక్కడ ఏం చెప్తాడంటే, దుర్యోధనుడు ఈ యుద్ధం జరిగేదానికి ముందు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. ఏమన్నాడంటే, దృష్ట్వాతు పాండవానీకం, పాండవులు వీళ్ళందరినీ కూడా చూసి, వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి రాజా వచనం అబ్రవీత్. ఆచార్యుడు అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దుర్యోధనుడు. అంటే డిస్క్రిప్షన్ చూసింది చూసినట్టుగా, అంటే సంజయుడు చూసి ఆ కళ్ళ కట్టినట్టు చెప్తున్నాడు. దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు ఎవరు? కౌరవులకి పాండవులకి అందరికీ కూడా ఈ విద్యని నేర్పించిన వాడు. అంటే ఈ యుద్ధ విద్య అంతటినీ, రాజనీతిజ్ఞత యుద్ధ విద్యను నేర్పించినటువంటి వాడు. ఈ ఏ విధంగా బాణాన్ని ఎక్కువ పెట్టాలి, ధనుర్ సంబంధమైనటువంటి యుద్ధాన్ని చేయాలి అనేది చక్కగా ఆయనకి సంవత్సరాల పాటు నేర్పించినటువంటి వాడు ద్రోణ ఆచార్యుడు. ఆ ద్రోణాచార్యుడు చాలా గొప్పవాడు. ఆ ద్రోణాచార్యుడు కూడా దుర్యోధనుని వైపే యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉప్పు తింటున్నారు కాబట్టి ఆ యజమాని చెప్పినట్టు చెయ్యాలి కాబట్టి అక్కడ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమని, పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పశ్చైతాం పాండుపుత్రాణం, పశ్య ఏతాం పాండుపుత్రాణం. పశ్య అంటే ఓ గురువుగారు ద్రోణాచార్య చూడవలసింది ఎవరిని? ఏతాం పాండుపుత్రాణం, ఈ పాండుపుత్రులైనటువంటి పాండురాజు యొక్క పుత్రులైనటువంటి పాండవులు 5గురిని కూడా చూడవలసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్రుపదపుత్రేణ, ద్రౌపది యొక్క తమ్ముడైనటువంటి సోదరుడైనటువంటి ద్రుపదరాజు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ ద్రుపదపుత్రుని అతను సైనాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని అతను ఏ విధంగా ప్రారంభించడానికి ఉద్యమిస్తున్నాడు అనేది చూడవలసింది. అతను కూడా తవ శిష్యేణ ధీమతాం, అతను కూడా బుద్ధిమంతుడే, నీ శిష్యుడే అని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇక్కడ ఒక టెక్నికల్ విషయం ఉంది. ఏంటంటే ద్రోణుడికే ఎందుకు చెప్పాడు? భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు కదా. భీష్ముడు చాలా పితామహుడు కదా, చాలా గొప్ప వీరుడు కదా. అంటే ద్రోణాచార్యుడి దగ్గర ఒక గుణం ఉంది. ద్రోణాచార్యుడు కౌరవులకి గురువే, పాండవులకి గురువే. అయితే ద్రోణాచార్యుడికి ద్రుపద మహారాజుతో పూర్వం ఒక మంచి పరిచయం ఉండేది. తర్వాత అది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విరోధం కూడా వచ్చింది. ఎంత విరోధం వచ్చింది అంటే, ద్రుపద మహారాజు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పుట్టినటువంటి కుమారుని వల్ల ఈ ద్రోణాచార్యుడే అంతమవ్వాలి అని ఆ విధంగా ప్రణాళిక వేసి ద్రోణాచార్యుడు తన యొక్క గొప్ప శత్రువు, ప్రథమ శత్రువుగా, చాలా పెద్ద శత్రువుగా ఆయన్ని గణించి ఆ విధంగా ద్రోణాచార్యుడిని దూరం చేసుకున్నాడు ద్రుపదుడు. ఆ ద్రుపద పుత్రుడు ద్రోణాచార్యుడి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు యుద్ధం నేర్పమని వెళ్ళినప్పుడు విరోధి యొక్క కొడుక్కి యుద్ధం నేర్పకూడదు కదా. కానీ ద్రోణాచార్యుడు ఎంత మంచివాడంటే, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు నేర్పవలసిందని అడిగినప్పుడు మనస్ఫూర్తిగా నేర్పి ఆశీర్వదించాలి అన్న ఒక గొప్ప నియమంతో అతనికి నేర్పించి, శత్రు దృష్టి లేకుండా ఒక శిష్య దృష్టి, మిత్ర దృష్టితో, చక్కగా వాత్సల్య దృష్టితో అతన్ని చక్కగా అందులో చాలా గొప్ప ప్రయోజకుడిగా, గొప్ప యోధుడిగా తీర్చిదిద్దాడు.
అంటే ద్రోణాచార్యుడిలో ఒక మెత్తటి హృదయం ఉంది, ఒక నియమం ఉంది అని గ్రహించి దుర్యోధనుడు ముందు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా యుద్ధానికి సన్నిధులవుతున్నారు అని చెప్పారు. ఇందులో అంతరార్థం అంటే ఏంటి, ద్రోణుడు మిగిలిన వాళ్ళకి చెప్పేస్తే ద్రోణుడు ఇవాళ కాస్తే రేపైనా కూడా యుద్ధంలో ఆ ద్రుపదులో ఎవరైనా ఎదురుపడినప్పుడు వాళ్ళని క్షమించి వదిలేస్తాడేమో, అందుకని ముందే ఆయనతో చెప్పి ఈ ఎనిమిటి ఈ శత్రుత్వ భావన ఆయన దగ్గర నుంచే ప్రారంభం చేయాలి అని వెళ్ళి ముందు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఆ విధంగా చెప్పాడు. కాబట్టి 2వ శ్లోకం 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ముందు మాట్లాడడానికి కారణం ఏంటంటే ద్రోణాచార్యులో ఉన్న ఆ మంచితనాన్ని లేకుండా చేసి తన స్వార్థానికి ఆయన్ని ఉపయోగించుకుని యుద్ధంలో ఒక పరికరంగా పనిముట్టుగా ఆయన్ని ఉపయోగించుకోవాలి, ఆయన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకోవాలి. ఎంత గొప్ప ప్లానింగో చూడండి. అది ఆ దుర్యోధనుని యొక్క ఇది. తర్వాత అత్రశూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఎవరెవరున్నారు అక్కడ చెప్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి. అత్రశూరా మహేశ్వాస భీమ అర్జున సమాయుధి. భీముడు ఉన్నాడండి మనకి ఎక్స్ పార్టీలో, మన శత్రువర్గంలో భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, యూధానుడు ఉన్నాడు, ద్రుపదుడు ఉన్నాడు. ఏ ద్రుపదుడి గురించి మనం మాట్లాడుకున్నామో ఆ ద్రుపదుడు ఉన్నాడు. వీళ్ళంతా మహారథులు, కొంతమంది అతిరథులు, కొంతమంది మహారథులు. ఇంకా అదే కాకుండా దుష్టకేతు చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ. అందులో దుష్టకేతు అనే మహావీరుడు ఉన్నారండి, చేకితానుడు అని ఒక ఆయన ఉన్నారండి, కాశీరాజు గారు ఉన్నారండి, ఆయన చాలా మహావీరుడు. పురుజిత్ ఉన్నాడు, కుంతిభోజుడు ఉన్నాడు, శైభ్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నరపుంగవులు, వీళ్ళందరూ కూడా మానవుల్లో మహావీరాధి వీరులు. యుధామన్యుశ్చ విశ్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. అందులో యుధామన్యుడని మహావీరుడు ఉన్నాడండి, ఉత్తమౌజ అశ్వుడు అని ఆయన ఉన్నాడండి, సౌభద్రుడు అని ఆయన ఉన్నాడండి, ద్రౌపది యొక్క పుత్రులందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మహారథులండి. ఇది పాండవుల వైపు, మన ఎక్స్ పార్టీ వైపు, ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి వాళ్ళు మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞానం తాన్ బ్రవీమితే. అస్మాకం, ఇక మన పార్టీలోకి వస్తే, ఇక మన వైపు అయితే అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ. ఓ ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మహానాయకులు మన వైపు కూడా ఉన్నారండి. ఎవరు అంటే మీరున్నారు, మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. భీష్మశ్చ కర్ణశ్చ, భీష్ముడు ఉన్నాడు పితామహుడు, కర్ణుడున్నాడు, కృపశ్చ కృపాచార్యుడు ఉన్నాడు, సమితిం జయ, యుద్ధములో వీళ్ళందరూ కూడా జయం వైపు వెళ్ళేటటువంటి వాళ్ళే, జయాన్ని మనందరికీ ప్రసాదించేవాళ్ళే. మీరు భీష్ముడు భీష్మాచార్య, కర్ణుడు కృపాచార్య, అశ్వత్థామ మీ కుమారుడైనటువంటి అశ్వత్థామ, వికర్ణ, తర్వాత సౌమదత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడైనటువంటి సౌమదత్తుడు, అన్యేచ బహవః శూరా మదర్థే త్యక్తజీవితా నానాశస్త్రపహరణా సర్వే యుద్ధ విశారదా. అన్యేచ, మీతో పాటు అనేక మంది ఉన్నారండి, వందలాది మంది. తర్వాత బహవః శూరా, అనేక మంది బహుశూరులు ఉన్నారు. మదర్థే త్యక్తజీవితా, నా కోసం వాళ్ళు ప్రాణాలు కూడా వదిలిపెట్టేందుకు సిద్ధంగా వచ్చారండి. నానా శస్త్ర ప్రహరణా, అనేక రకాలైనటువంటి శస్త్రాలతో అస్త్రాలతో వచ్చారు. సర్వే, అందరూ కూడా యుద్ధ విశారద, యుద్ధాల్లో చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. ఇంతేకాదు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం, అంతులేనటువంటి పరాక్రమం కలిగినటువంటి సైనికులతో నిండినటువంటి మన యొక్క సైన్యము, మన యొక్క పక్షము ఎంత గొప్పదో.
తర్వాత తదస్మాకం మనకి సంబంధించిన బలం భీష్మ అభిరక్షితం, వీళ్ళందరికీ భీష్ముడు నాయకుడు. పర్యాస్త్రం స్థిరమే తేషాం బలం భీమాభిరక్షితం. అవతల పాండవులకేమో భీముడు నాయకుడు, మనకేమో భీష్ముడు నాయకుడు. మనం ఏమీ ఓడిపోవడం అనేది లేదండి. కాబట్టి మీలో ఉన్న దయాగుణాన్ని పక్కన పెట్టి మీరు యుద్ధాన్ని చక్కగా చేయండి. అయనేషు సర్వేషు యథా భాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవతః సర్వయేవ హి. కాబట్టి అయనేషు సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వయేవ హి. కాబట్టి భవంతః సర్వయేవ హి, మీరే బాధ్యత. భీష్మాచార్యుడు అటువైపు, మీరు ఇటువైపు మేము ఉండి మన సైన్యాన్ని రక్షించి అందరూ గెలిచేలా చూడండి, బాధ్యత అంతా మీరే. తస్య సంజనయన్హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇలాగా ద్రోణాచార్యుడిని ప్రోత్సహిస్తూ తమ వైపు బలం బాగా పెరగాలని ఆశిస్తూ దుర్యోధనుడు చేసిన సంభాషణని భీష్మాచార్యుడు పక్క నుండి విన్నాడు ఆయన రథంలోంచి. ఆయనకి చాలా సంతోషం అనిపించింది. కురువృద్ధ పితామహ, కౌరవులందరికీ పితామహుడైనటువంటి ఆ అందరిలోకి వృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారు చాలా సంతోషించి సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆ ఆనందం పట్టలేక శంఖాన్ని చక్కగా పూరించాడు, శంఖంలోంచి ధ్వనిని జనింపజేశాడు, సింహనాదం చేశాడు, చక్కగా శంఖాన్ని పూరించాడు. ఎవరు? భీష్మాచార్యుడు. మొట్టమొదట కౌరవ పాండవులలో మొట్టమొదట శంఖాన్ని పూరించినటువంటి వాడు, శంఖ శబ్దాన్ని అందరికీ వినపడేలా చేసి యుద్ధంలో ఒక ప్రోత్సాహాన్ని కలిగజేసినటువంటి వాడు భీష్మాచార్యుడు. తత శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః. ఎప్పుడైతే భీష్మాచార్యులు వారు శంఖాన్ని ఊదారో అక్కడ ఉన్నటువంటి రాజులు, సైనికులు, సైన్యాధ్యక్షులు, సామంతరాజులు అందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి శంఖాలని, తర్వాత బేరీలు వాయించేవాళ్ళు బేరీల్ని, తర్వాత రకరకాలైనటువంటి డంకా మోగించేవాళ్ళు డంకాలని, అన్ని రకాల ఎవరెవరి దగ్గర ఏది ఉందో వాళ్ళందరూ కూడా గొప్ప శబ్దాన్ని పుట్టించారు. ఆ యుద్ధంలో ప్రారంభం చేయడానికి ముందు ఒక గొప్ప, అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం, సమరోత్సాహం కలిగే విధంగా ఒక చక్కగా వాతావరణాన్ని మార్చి పారేశారు. ఎప్పుడు? భీష్మ ఆ శంఖ ధ్వనిని వినగానే. సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవతు. ఆ విధంగా అందరూ కూడా చేస్తూ ఉంటే ఇక పాండవులలో కూడా తతశ్వేతైర్హయైయుక్తే, తెల్లటి గుర్రాల మీద కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు. తెల్లటి గుర్రాలని ఇక్కడ ఎందుకన్నారు అంటే పాండవులందరూ కూడా సాత్విక స్వభావులు, వాళ్ళు తెల్లటి గుర్రాలనే ఎన్నుకున్నారు. సాత్విక స్వభావులు. మనకి ఏ స్వభావం ఉండాలి? 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలని తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏ గుణం అవసరమో ఆ గుణాన్ని తెచ్చుకుని వాడుకుని మళ్ళీ దాన్ని పంపించేస్తాడు. ఆ గుణానికి లొంగిపోయి ఉంటే తప్పది. తమో గుణం అవసరమైనప్పుడు వాడుకొని వదిలేయాలి. అలాగే రజోగుణం. సత్వగుణం అనేది అన్నిటికీ గొప్పది, మంచిది. కాబట్టి సత్వగుణ ప్రధానుడైనటువంటి సత్వగుణాన్ని తెలుపు దానికి గుర్తు. కాబట్టి తెల్లటి గుర్రాల మీద వచ్చారు. మహతి చందనే స్థితవు అనేటప్పటికీ మనకేమర్థమవుతుంది? పాండవులు తెల్లటి గుర్రాలని అధిరోహించారంటే సత్వగుణ ప్రధానులు. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ యుద్ధంలో సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మొదలైన వాళ్ళంతా కూడా సైన్యాన్ని అడిగితే పాండవులు, అర్జునుడు, కృష్ణుడిని మాత్రం నువ్వు వచ్చి మాకు సపోర్ట్గా నిలబడు అంటే కృష్ణుడు తను వ్యక్తిగా ఒంటరిగా పాండవుల వైపు వచ్చాడు.
సారథ్యం వహించాడు, గీతను బోధించాడు, విజయం వచ్చేలా చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు జయిస్తారు, ఆనందంతో జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి దైవ సంబంధమైన ఆలోచన మనం ఏ పని చేసినా ఉండాలి. మనం ఏ పని చేసినా అది దైవ సంబంధమైన ఆలోచనతోనే చెయ్యాలి. అంతేగాని అహంకారంతో, ఈగోతో చేయకూడదు. అహంకారం ఉండకూడదు, దర్పం ఉండకూడదు. మనం 16వ అధ్యాయంలో చెప్పుకుంటాం 5 గుణాలు, చెడ్డ గుణాలు. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభం ఉండకూడదు, ఆడంబరం. దర్పం, గర్వం ఉండకూడదు. దురభిమానం ఉండకూడదు. క్రోధం అనేది అసలు ఉండకూడదు. పరుషమైన వాక్కు అనేది ఉండకూడదు. అజ్ఞానం ఉండకూడదు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అని మనకి ఇక్కడ కూడా శ్వేతై హయై యుక్తే మహతి స్యందనే స్థితం అన్న దాంట్లో మనకి సూచనగా చూపిస్తున్నారు. ఇక్కడ తతశ్వేతైర్హయయుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ పదత్మతు. అంటే మాధవుడు, పాండవశ్చైవ, పాండవులు, మాధవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, దివ్యమైనటువంటి దేవుని చేత ఇవ్వబడినటువంటి, దేవుని చేత ఇవ్వబడినట్టు దేవుడు వచ్చి ఇచ్చాడని కాదు, ఏది మనకి లభించినా అది దైవ ప్రసాదం అనుకోవాలి. ఇక్కడ అర్థం, మనకి ఏది లభించినా దైవ ప్రసాదం అని అనుకోవాలి. ఇతరులతో కంపేర్ చేసుకొని వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు, వాళ్ళకు ఉన్నంత మనకి లేదు అనుకోకూడదు. మనకి ఇది ప్రాప్తం, దైవ ప్రసాదం, దైవ అనుగ్రహం అనుకోవాలి. కంటెంట్మెంట్ ఈజ్ బ్లిస్ అంటాడు వర్డ్స్వర్త్ అనే మహాశయుడు, గొప్ప కవి. అంటే సంతృప్తిని మించిన సంపద లేదు, సంతృప్తిని మించిన వరము లేదు, అది కావాలి అని ఇక్కడ ఇండైరెక్ట్గా మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, వాళ్ళిద్దరు కూడా, మాధవుడు, పాండవులందరూ, పాండవులతో పాటు అర్జునుడు, మొత్తం అందరూ కూడా శంఖాలు పూరించారు. ఏమిటి ఆ శంఖాల పేర్లు చెప్తున్నారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. ఈ శ్లోకం మరోసారి చదువుతున్నాను, ఎందుకంటే ఇందులో ఒక గొప్ప అర్థం ఉంది. మన జీవితానికి సూచనగా, మన ఆనందకరమైనటువంటి, ఆదర్శకరమైనటువంటి జీవితానికి సూచనగా ఒక గొప్ప విషయం చెప్పబడింది. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. ఇది అర్జున విషాద యోగంలో 15వ శ్లోకం. భగవద్గీత యొక్క సారాంశం ఇందులో ఉందా అని అనిపిస్తుంది. ఏమిటంటే పాంచజన్యం హృషీకేశో, హృషీకేశ విసర్గ ఉంది కాబట్టి హృషీకేశో అన్నారు. హృషీకేశుడు అంటే ఇంద్రియములకు అధిపతి, చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన పూరించిన శంఖం పేరు పాంచజన్యం, మనం గుర్తుపెట్టుకోవాలి. దేవదత్తం ధనుంజయ, ధనుంజయుడు అంటే అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం. కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. భీముడెవరు? కర్మ, వృకోదర. కర్మ చేయడంలో భీముడంత గొప్పవాడు లేడు. కర్మణ్యేవాధికార మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణ పరమాత్మ ఇందులోనే చెప్పబోతాడు. కర్మ ఆచరణలో భీముడు చాలా గొప్పవాడు. వృకోదర, తినడంలో కూడా చాలా గొప్పవాడు. ఆయన మంచి భోజనం కూడా చాలా ఇష్టంగా తింటాడు. అంటే అందులో ఏంటంటే కష్టాలను, ఎన్ని కష్టాలనైనా కూడా ఆనందంగా అనుభవిస్తాడు అని నాకు అర్థం, అంతరార్థం. ఆయన శంఖం పేరు పౌండ్రం. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే హృషీకేశుడు శ్రీకృష్ణ పరమాత్మ వాయించినటువంటి, ఊదినటువంటి శంఖము పాంచజన్యం.
అర్జునుడు దేవదత్తం. పాంచజన్యం అంటే పంచజన్యువులతో కూడినది. మన శరీరం ఉంది చూడండి, మన శరీరమే కాదు, ఒక చీమ, ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మ క్రిమి, బ్యాక్టీరియా, కనిపించే బ్యాక్టీరియా, కనిపించని బ్యాక్టీరియా, ఏది తీసుకోండి, మహాశరీరం కలిగినటువంటి గజం, ఏనుగు తీసుకోండి, అంతకంటే పెద్దవి తీసుకోండి, వృక్షాలు తీసుకోండి, ఏ జీవి అయినా సరే సృష్టిలో పంచజన్యువుల యొక్క సముదాయము, మిక్చర్ ఆఫ్ 5 ఎలిమెంట్స్: భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు, పంచభూతాల యొక్క కలయిక మన శరీరాలు. మన అంటే జీవరాశులన్నిటికీ, చిన్న పెద్ద బుల్లి బుచ్చి ఇవన్నీ పక్క పెట్టండి. మన వరకు తీసుకుంటే మనలో పాంచజన్యం, ఈ పంచభూతాల సృష్టి కారకుడు ఎవరు? పరమాత్మ. పరమాత్మ వాయించే శంఖం పేరు పాంచజన్యం, పంచజన్యువులతో కూడినది. అంటే మన శరీరము శంఖం అనుకుంటే కాదు, అనుకొని తీరాలి. ఈ శరీరాన్ని నడుపుతున్నది ఎవరండి? పరమాత్మ. ఆయన ఊదే శంఖమే నేను. ఈ ఆలోచన వస్తే ఈ ప్రాపర్టీ ఎవరిది? పరమాత్మది. ఇది పరమాత్మ ప్రాపర్టీ అయినప్పుడు మనం పరమాత్మ చెప్పినట్టు వినాలి, పరమాత్మ ఆశించినట్టు ఉండాలి. కానీ మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా గడపాలి, ఆదర్శకరంగానే ఉండాలి. ఎందుకంటే ఇది పరమాత్మ యొక్క పాంచజన్యం అనేటటువంటి శరీరము. కాబట్టి ఇక్కడ అంతరార్థం ఏంటంటే పరమాత్మ ఊదేటటువంటి శంఖం జీవి యొక్క శరీరం. ఆయన సత్ అయితే మనం అసత్. కాబట్టి పాంచజన్యం అనేది ఋషికేశ శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు, శంఖాన్ని ధ్వనింపచేశాడు. అంటే అర్థం మన శరీరాలన్నింటినీ కూడా సృష్టి అంతా కూడా ఆయనే చేసి, ఈ సృష్టిని అంతటినీ కూడా ఆయనే నడిపి, చివరికి లయ వరకు ఆయన సృష్టి స్థితి లయలు 3 కూడా ఆయనే. పరమాత్మే, పరమ ఆత్మ, అన్నిటికీ హయ్యెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లార్డ్ ఆఫ్ ది మోనార్క్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వ మహా చక్రవర్తి పరమాత్మ. ఆయన యొక్క శంఖాలం, ఆయన చేతిలో పనిముట్లం మనం. ఇది ఋషికేశుడు ఊదినటువంటి శంఖం పేరు. చూడండి ఎంత గొప్ప పేరు ఉందో. అలాగే ధనంజయుడు, అర్జునుడు, ఆయన వాయించిన శంఖం ఏమిటండి? దేవదత్తం. దత్తము అంటే ప్రసాదింపబడిన, ఇవ్వబడిన, గివెన్. దేవదత్తం, దేవుని చేత ప్రసాదింపబడిన శంఖం. మనం నడిపే జీవితం ఎటువంటిది? దైవ ప్రసాదం అన్నమాట. దేవుడు మనకిచ్చింది. మనకి మనస్సు ఇచ్చాడు, బుద్ధి రూపంలో లోపల నడిపిస్తున్నాడు. ఈ శరీరం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, రకరకాలైనటువంటి అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాల్లో అన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా నడిచిపోయే పద్ధతులన్నీ ఉన్నాయి. మన ఏమన్నాడు, ఈ తిన్న ఆహారం ఇప్పుడు జీర్ణం అవ్వలను అని మనం ఆర్డర్ వేయట్లే, ఈ విధంగా ఉండాలని ఆర్డర్ వేయట్లే. కళ్ళకి మనం కళ్ళు చూస్తూ ఇలా చూస్తుంటాం, ఉన్నటువంటి కళ్ళు అలా మూసుకుని ఆర్పేస్తాం. ఎందుకు? క్షేమంగా కళ్ళు బాగా సేఫ్గా ఉండడం కోసం అలా కన్ను మూసి తెరుస్తూ ఉంటాం. అలా ఈ ఆటోమేటిక్గా ఈ ఏర్పాటు చేసింది ఎవరు? పరమాత్మ. మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చక్కగా మొత్తానికి అంతటికీ కూడా శరీరానికి రక్తాన్ని చక్కగా ప్రసారం అయ్యేలాగా, ప్రసరించేలాగా, బలం వచ్చేలాగా, యాక్టివ్గా ఉండేలాగా చేసేది ఈ ఏర్పాటు చేసింది ఎవరు? పరమాత్మ. లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు పంపించేసి ఏర్పాటు చేసింది ఎవరు? పరమాత్మ. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఎంతో గొప్పగా ఆనందంగా స్వీకరిస్తాయి వృక్షాలు. ఆ ఏర్పాటు ఎవరు చేశారు? వృక్షాలు వదిలేసిన ఆక్సిజన్ మనం ఎంతో అవసరంగా తీసుకుంటాం. ఈ ఏర్పాటు ఎవరు చేశారు? ప్రపంచంలో ఈ విశ్వంలో జరిగే ప్రతి కార్యక్రమము, ఈ ఏర్పాట్లన్నీ పరమాత్మ చేతిలో, పరమాత్మ యొక్క ప్రసాదితములే. కాబట్టి మన శరీరము మనం దేవదత్తం,
దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. వీఆర్ నాట్ ది మన మౌనార్క, వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ ది బాడీ. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఇష్టం వచ్చిన పానీయాన్ని పంపించేయకూడదు. బ్రాందులు, ఇంకా రకరకాలైనటువంటి ఆల్కహాల్ బేస్డ్ పంపించకూడదు. అలాగే రకరకాలైన పొగలు పంపించకూడదు. మన ఈ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటే దేవుడికి అంత దగ్గర అవుతాం, దేవుడి యొక్క అభిమానాన్ని పొందుతాం. కాబట్టి దేవదత్తం ధనుంజయ. అర్జునుడు అంటే ఎవరు? మనమే. మనం ఇంతవరకు అర్జున విషాద యోగంలో 15 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుని అంతరార్థాన్ని బాగా అవగతం చేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. శుభం. Yeah.